హాయ్ గైస్. ఈ వీడియోలో మనం స్విచ్ గురించి తెలుసుకుందాం అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే లూప్స్ గురించి తెలుసుకుందాం. లూప్స్ ఎలా వర్క్ అవుతాయి అవి అండ్ విత్ ఎగ్జాంపుల్స్ అన్ని లూప్స్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ఇదొక స్విచ్లో యాక్చువల్గా ఏంటంటే ఈ స్విచ్లో ఒక కండిషన్ పాస్ చేస్తారనమాట. ఆ కండిషన్ పాస్ చేస్తే ఆ కండిషన్ అనేది ఆ కండిషన్లో ఉన్న వాల్యూ మ్యాచ్ చేస్తారనమాట. మ్యాచ్ చేసినప్పుడు ఆ కేసులో ఉన్న వాల్యూకి కండిషన్లో ఉన్న వాల్యూకి మ్యాచ్ చేసి ట్రూ అయినప్పుడు ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇదనమాట. ఏ కండిషన్స్ కూడా మ్యాచ్ అవ్వకుంటే అలాంటప్పుడు ఏంటంటే డిఫాల్ట్ అని ఒకటి ఉంటుంది. డిఫాల్ట్ అని ఆ డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ. సో ఏంటంటే ఈ స్విచెస్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ వర్క్ ఫ్లో కంట్రోల్ స్విచ్. మనం స్విచ్ అనే యాక్టివిటీని ఇక్కడ మనకి ఫైండ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు చేంజ్ ద ప్రాసెస్ డిపెండింగ్ ఆన్ మల్టిపుల్ కండిషన్స్. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ మల్టిపుల్ కండిషన్ అండ్ అది ఆ వాల్యూ కేస్ వాల్యూ మ్యాచ్ అవుతే అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే జడ్జ్ either the value of condition matches the value of each case and output of a message box where the value of condition matches the value of the case. సో ఇదనమాట. సో ఏంటి లేదు, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనము 1 to 9 నెంబర్స్ ఉన్నాయి కదా. 1 to 9 నెంబర్స్ని ఒక యూజర్ ఇన్పుట్గా తీసుకుంటున్నాను ఒక యాక్టివిటీ. ఆ యూజర్ ఇన్పుట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 1 to 9 మధ్యలో ఉండాలన్నమాట. ఈ రేంజ్లో ఉండాలి. ఫర్ సపోజ్ 1 ఎంటర్ చేస్తే యూజర్ మనకి ఏం డిస్ప్లే చేయాలంటే బ్లాక్ నెంబర్ 1 అని. 2 ఎంటర్ చేస్తే బ్లాక్ నెంబర్ 2 అని. సో 9 కి ఎంటర్ చేస్తే బ్లాక్ నెంబర్ 9 అని అనమాట. సో ఇలా డిస్ప్లే చేయాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం యూఐపాత్లో. సో ప్రెసెంట్ సీక్వెన్స్ మనం అవసరం అంటే యాడ్ చేయాలని మ్యాండేటరీ కాదు. సీక్వెన్స్ యాడ్ చేసిన ఇక్కడ. సో ఇక్కడ నేను ఏంటంటే యూజర్ ఇన్పుట్ కావాలా. సో ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు మనం యాక్టివిటీ వచ్చేసరికి ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అని యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీ యూజ్ చేస్తాం. సో డైలాగ్ వచ్చేసరికి నెంబర్, డైలాగ్ టైటిల్. సో ఇక్కడ ఏంటంటే ఎంటర్ నెంబర్ between 1 to 9 రేంజ్. మన యూజర్ని 1 to 9 మధ్యలో నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక వేరియబుల్ కావాలా. కంట్రోల్కి ఇక్కడ వచ్చేసరికి కంట్రోల్కి అండ్ వేరియబుల్ వచ్చేసరికి వేర్ నమ్ అని ఇస్తున్నాను. సో మనకి తెలిసిందే కదా డిఫాల్ట్గా స్ట్రింగ్ ఉంటుంది ఇక్కడ. సో స్ట్రింగ్ నెంబర్ కాబట్టి మనకి సో నెంబర్గా వేరియబుల్ టైప్ని చేంజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ అనే యాక్టివిటీని యాడ్ చేస్తున్నాను. యాక్టివిటీస్లో స్విచ్ స్విచ్ అనమాట. ఇక్కడ ఈ స్విచ్ ఏంటంటే వర్క్లో కంట్రోల్లో స్విచ్ అనేది ఉండదు అనమాట. డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ కండిషన్ అనమాట. ఇక్కడ ఈ కండిషన్ ఏంటంటే వేర్ నమ్ ఇస్తున్నాను యూజర్ ఇన్పుట్ అనమాట. సో డిఫాల్ట్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఈ యాడ్ కేసులో వచ్చేసరికి నెంబర్ 1 ఈక్వల్ అవుతాయి. ఇక్కడ వేరే నమ్ అనేది నెంబర్ 1 ఈక్వల్ అవుతాయి. ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం మెసేజ్ బాక్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో
మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, బ్లాక్ బిఎల్ఓసి బ్లాక్ నెంబర్ 1 అనమాట. 1 ఎంటర్ చేస్తే బ్లాక్ నెంబర్ 1 అనేది డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే 9 కేసెస్కి సేమ్ ఇలానమాట. 2 సెకండ్ బ్లాక్, సారీ నెంబర్ 2గా చేంజ్ చేస్తున్నాను. 3 థర్డ్, ఇలా 9 కేసెస్కి 9 నెంబర్స్ ఇవ్వాలన్నమాట. సో మెసేజ్ బాక్స్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసి టెక్స్ట్ని మోడిఫై చేస్తున్నాను. సో 8 సారీ 7 8 లాస్ట్ వన్ 9th. 9 నెంబర్కి 9 బ్లాక్స్ 9 కేసెస్ అనేది క్రియేట్ చేసాము. దాంట్లో మెసేజ్ బాక్స్ అనేది ప్లేస్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ అనమాట. ఈ డిఫాల్ట్ ఏంటంటే యూజర్కి ఇన్పుట్ అనేది దేంతో మ్యాచ్ అవ్వకుంటే, ఏ మ్యాచ్ అవ్వకుంటే అలాంటప్పుడు ఇది డిస్ప్లే అవ్వాలన్నమాట. ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇన్వాలిడ్ నెంబర్ కింద పెట్టేస్తున్నా. సో గైస్ ఇదనమాట కోడ్. సో ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. యూజర్ అనేది 1 to 9 మధ్యలో ఇవ్వాలన్నాము. ఆ నెంబర్ అనేది ఆ రేంజ్లోనే ఉండాలి యూజర్ ఇన్పుట్ అనేది. సో ఇక్కడ నెంబర్ అనేది 1 ఇచ్చారనుకోండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్లో చెక్ చేస్తుంది. యూజర్ నెంబర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏంటంటే కేస్ 1కి వస్తుంది అనమాట. కేస్ 1కి వచ్చి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ సపోజ్ 9 అయింది అనుకోండి, ఇక్కడ ఈ కేస్ 9కి వచ్చి ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 1 to 9 మధ్య కాకుండా డిఫరెంట్ ఏదో నెంబర్ ఇచ్చేస్తే డిఫాల్ట్ అని ఈ నెంబర్ ఇన్వాలిడ్ నెంబర్ అని ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదనమాట. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నేను 7 ఇస్తున్నాను, ఎంటర్. ఇక్కడ మనకు బ్లాక్ నెంబర్ 7 అని రావాలి. సో కరెక్ట్ వచ్చింది. సో మళ్ళీ అగైన్ ఇంకోసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను 3 ఇస్తున్నాను, బ్లాక్ నెంబర్ 3 రావాలన్నమాట. సో బ్లాక్ నెంబర్ 3 వచ్చింది, ఎంటర్. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేద్దాం. అంటే ఆ రేంజ్ మధ్య కాకుండా ఏరో నెంబర్ ఇచ్చేసి చూద్దాం. సో నేను ఇక్కడ 0 ఇస్తున్నాను, ఎంటర్. సో ఇన్వాలిడ్ నెంబర్ అనమాట. సో ఇది గైస్ ఈ స్విచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది యూఈపాత్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.